ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 13, 14, 15 అధ్యాయాలు చదువుకున్నాం. మరి ఈరోజు 16, 17, 18 అధ్యాయాలు చదువుకుందాం. దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగుందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించి రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తెను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపర్శనమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము. నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యములు నా విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించి కొనుటకై నీ నోటి మాటని బట్టి నన్ను నేనే కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలు స్థిరపరచుకొని ఉన్నాను. నా కాలు జారలేదు. నేను నీకు మొర్రపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారి మీద లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయమును చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా మరణ శత్రువు నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడి సింహము వలె చాటైన స్థలములలో పొంచి కొదుమ సింహము వలనే ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుల చేతుల నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతిగల వాడినై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడా, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములను అరకట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కప్పించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కప్పించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాచబెట్టెను. మేఘములను వచ్చి ఆయన వచ్చెను.
ఆయన ప్రాణముల క్రింద గడాంధకారము కమ్మి ఉండెను. కేరబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతుల నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశి నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా నా మార్గములను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నింటినీ లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడాలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటేని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతే కావున యెహోవా నేను నీ నిర్దోషముగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. దయగల వారి ఎడల నీవు దయచూపుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నువ్వు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందురు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేయుదువు. నా దీపము వెలిగించు వాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయును. నీ సహాయం వలన నేను సైన్యము జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చి వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గము నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింకకల వల్లే చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా బహువులు ఇత్తడి విల్లుని ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలములు బెనకలేదు. నా శత్రువులు తరిమి పట్టుకొందును. వారి నశింపచేయ వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద పడుదురు. వారు లేవలేకున పోవునట్లు నేను వారిని అణగద్రొక్కుతును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిసివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళీ చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యడు. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధుల పెంటను ఒక్కడు పారబోయున్నట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు. నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన
దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయి దేవుడు. జనములను నాకు లోబర్చువాడు ఆయనే. ఆయన నా శత్రుల చేతుల నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. బలత్కారము చేయి మనుషుల చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు. అభిషేకించిన దావీదుకును అతని సంతానముకును నిత్యము కనికరము చూపువాడవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దయా కనికరము గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కీర్తనలలో ప్రభా, ఇగో దావీదుని దీవించిన గొప్ప దేవుడో ప్రభా, శత్రుల చేతుల నుంచి విడిపించిన గొప్ప దేవుడో ప్రభా. అవునయ్యా, మేము నిన్ను స్తుతించే కృప, నిన్ను గణపరిచే కృపను మీరు మాకు దయచేసి, శత్రువు తండ్రి ఇగో లేచినను అణచివేసే దేవుడు నీవే, మా దుర్గము నీవే, మా శృంగం, మేము ఆశ్రయించిన కోట ఉన్న దేవుడా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఒడిదొడుకులు వచ్చిన, ఎన్నో సమస్యలు వచ్చాను ప్రభా. దావీదుని నువ్వు దీవించిన దేవుడు కనుక తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో అయ్యా నీ మాటలు ప్రభా, ఇగో నీ వాక్కు ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు వింటుండగా మీరు దీవించి ఆశీర్వదించి సమాధానము కలిగే శత్రువు సమూహాల నుంచి విడిపించి దీవించి వారెప్పుడు కదలబరచకుండా నీ కృపను దయచేయమని ఈ స్తుతులు తండ్రి. అయ్యా ఇదిగో కృతజ్ఞతాస్తులు ప్రభ, విజ్ఞాపనలు ప్రభ తండ్రి అయ్యా ఈ కీర్తనలో కనబడుచున్నాయి తండ్రి. నిన్ను స్తుతించినట్టుగా తండ్రి, విజ్ఞాపన చేసినట్టుగా తండ్రి మరి కనపడుచుండగా ప్రభా. అయ్యా తండ్రి కీర్తనలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని, అయోగ్యురాలని బలహీనరాలని చిన్ని కొద్ది ప్రార్థన అంగీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.